Alcara Water Solution for hot water problems. Contact 9399906356. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు సంబంధించి జనరల్గా ఎవరి ఊహలకు అందినట్టుగా ఎవరి అంచనాలకు అందినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి రాడని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తారు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కూటమి కంప్లీట్గా చిట్ అవుతుందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. లేదు, బోటాబోటీగానైనా సరే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సామాన్య వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటల్ని మనం ఒక్కసారి విందాం. 2024 ఎలక్షన్స్లో ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందండి. ఎందుకని? ఒంటరిగా వస్తానంటున్నాడు. ఇంతకుముందు అంటే చాలామందిని నేను కూడా అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇంతకుముందు అంటే ఇప్పుడు చాలామంది అంటే నెగిటివ్ బాగా జనరేట్ చేస్తున్నారు జనాల్లో. మీ డబ్బు మీకే ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వడం, మీ డబ్బు మీకు ఇస్తే గొప్ప ఏంటని. మరి అంతకుముందు 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు మా డబ్బు మాకు ఎందుకు ఇవ్వలేదు, మరి ఆ డబ్బు అంతా ఏం చేశాడు? కాంట్రాక్టులకు ఇచ్చాడా, లేకపోతే వెనకేసుకున్నాడా, దోచేసుకున్నాడా? సో ఇప్పుడు వచ్చిన బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ని చూసుకున్నా, ఇతని మీద పెట్టి అప్పులు పెట్టి వెళ్ళిపోయిన ఆ సంగతి చూసుకున్నా, ఇతను అంత బడ్జెట్లో లో బడ్జెట్లో ఉన్నా సరే పేదల మధ్యలో డబ్బులు ఇచ్చి జీడిపి రేట్ అనేది పెంచుతున్నాడు చూసారండి. సో దానికి నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను. నన్ను అడిగిన వాడికి కూడా యాక్చువల్గా జగన్ సార్కే ఓటేయమని నేను ఖచ్చితంగా చెప్తాను. మరి మా డబ్బు అతను ఎందుకు ఇతను ఎందుకు ఇస్తున్నాడు? ఇక్కడ అతను అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక సామాన్య వ్యక్తి, ఒక యువకుడు. అతను చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. అంటే ఎంతమంది కలిసి వచ్చినప్పటికీ కూడా నేను ఒక్కటి సరిపోతాను, నేను ఒంటరిగా వస్తున్నాను అని చెబుతున్నది అది చాలా పాజిటివ్ పాయింట్గా అతను చెప్తున్నాడు, ఆ సామాన్య వ్యక్తి. అంటే ఆయన ఇంకొక మాట ఏం చెప్తున్నాడు, మీ డబ్బులే కదా మీకు ఇస్తున్నాడు, కొత్తగా అతను ఏమన్నా సంపద సృష్టించాడా, లేకుంటే ఇంకెక్కడి నుంచి తన ఇంట్లోంచి ఇస్తున్నాడా, మీ డబ్బులే తిరిగి మీకు ఇస్తున్నాడు అని ఒక నెగిటివ్ క్యాంపెయిన్ని టీడీపీ కూటమి చేస్తోంది. అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకమైన భావనను తీసుకురావడానికి చాలా బలంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ మరి 2014-19 మధ్యలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ డబ్బు ఏమైంది? ఇప్పుడు మా డబ్బే మాకు ఇస్తున్నారు, పేద ప్రజలకు పంచుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేస్తున్నప్పుడు, మరి అదే బడ్జెట్ ఇప్పుడు అదే బడ్జెట్, తేడా ఏమీ లేదు. కాకపోతే ముఖ్యమంత్రి మారారు, అధికార పార్టీ మారింది, ప్రభుత్వం మారింది, అంతే. సో బడ్జెట్లో మార్పు లేదు. బడ్జెట్లో మార్పు లేనప్పుడు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము ఏమైనట్లు? కాంట్రాక్టర్లకు ఇచ్చాడా, లేకపోతే ఎవరికి ఇచ్చాడు? ఆ డబ్బు ఏమైంది? ఏ రకంగా అది ఎటువైపు వెళ్ళింది అని అతను చెప్తున్నాడు, సామాన్య ఓటరు అడుగుతున్నాడు. అండ్ అతను ఇంకోటి చెప్తున్నాడు, తాను వేయడమే కాకుండా తనను ఎవరు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ 2-3 పాయింట్స్ నేను చెప్తున్నానంటే, ఒకటి, సింగిల్గా రావడం అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంతమంది ఏకమవుతున్నారంటే అవతలి వ్యక్తి చాలా బలవంతుడు, అతనికి ఎదురులేని శక్తి ఏదో ఉంది, అతని వ్యూహాల్ని మనం తట్టుకోలేము, కనుక 3-4 మనం కలిసి వెళ్తే తప్ప, మనం ఒక జట్టుగా వెళ్తే తప్ప, ఒక టీమ్గా వెళ్తే తప్ప అతన్ని కొట్టలేము అని టీడీపీ కూటమి ఇతర ఈ పార్టీలను కూడా, జగన్ వ్యతిరేక రాజకీయ పార్టీలను కూడా అనుకుని ఉండాలి. అదే అతను చెప్తున్నాడు, సాధారణ ఓటర్కి అర్థమైపోయింది. అంటే ప్రజల్లో వీళ్ళు నెగిటివ్ తీసుకురావడానికి, అంటే నేను ఇంతకుముందు చెప్పా కొన్ని వీడియోస్లో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు కూడా, అంటే మార్చి 13-14వ తేదీ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు, పైగా సానుకూలత ఉంది. ఒక సానుకూల వాతావరణం ఒకటి ఏదో కనిపిస్తోంది. ఈ సానుకూల వాతావరణం ద్వారా పాజిటివ్ ఓటు జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో పాజిటివ్ ఓటుని నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? మీ డబ్బు మీకే ఇస్తున్నాడు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గొప్ప ఏముంది అని వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక
క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు, ప్రజల్లో నెగిటివిటీ రావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ పప్పులు ఉడికే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వస్తాడని ఉత్తరాంధ్రకు సంబంధించిన సాధారణ ఓటరు చెప్పిన విషయాన్ని మీకు నేను చెప్పాను, అంటే అనలైజ్ చేశాను. అంటే చూడండి, సాధారణ ఓటర్లు మనందరికంటే కూడా చాలా తెలియగల వాళ్ళు, టీవీల్లో చర్చల్లో పాల్గొనేవాళ్ళు, మేధావులుగా క్లెయిమ్ చేసుకునేవాళ్ళు, మేము చాలా గొప్ప పండితులమని చెప్పుకునే వాళ్ళకంటే కూడా ఒక సాధారణ ఓటరు, ఒక సాధారణ రైతు, ఒక సాధారణ గృహిణి, ఇంకా అంటే చెప్పాలంటే ఎవరైతే మామూలు జీవితం గడుపుతుంటారో వాళ్లకున్న తెలివితేటలేనండి, వాళ్ళకుండే మేధో పరిజ్ఞానం అనండి మిగతా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అందువల్ల సాధారణ ఓటర్గా నేను చెప్తున్నా, ఇప్పుడు అతను నేనేమీ సృష్టించలేదు ఆ వీడియోని, అది బాగా వైరల్ అవుతుంది. ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు ఆ జిల్లాలలో స్ప్రెడ్ అవుతున్న వీడియో అది. అతను ఎంత చక్కగా చెప్తున్నాడంటే చూడండి, ప్రజల్లో వాళ్ళు ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ చేసినా కూడా అది ఫలించదని కూడా చెప్తున్నాడు. అంతిమంగా మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నట్టుగా కూడా అతను చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.